నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా గారు అందరికి తెలిసిన వ్యక్తే. వాళ్ళ హస్బెండ్ సెల్వమణి గారిపై నాన్ బెయిలబుల్ కేసు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందని సార్. ఏంటి సార్ అది, ఏంటి ఆ విషయం? మనం ఇంతవరకు రోజయ్య కొంచెం తేడా అనుకున్నాం, కాకుండా సెల్వమణికి కూడా మంచి చరిత్ర ఉంది. అక్కడ లోకల్గా చాలా బ్యాడ్ నేమ్ ఉంది. అంటే నగరిలో చాలామంది ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తాలూకు మంచి సెట్లు, ఏదైనా మధ్యవర్తి పనులు, సెటిల్మెంట్లు చేస్తున్నట్టు ఆయన. అదొక ఈ మధ్య సెటిల్మెంట్ కోసం బాగా డబ్బులు ఎక్కువ తీసుకోవడం చేస్తున్నారు. అక్కడ నగరిలో ప్రజల తాలూకు మాట ఏమిటంటే, అప్పటికి మినిస్టర్ వచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారయ్యా అంటే రోజా ఫ్యామిలీ బాగుపడిందట. రోజా అన్నదమ్ములు అందరూ ఉన్నారు, వాళ్ళు పుష్కలంగా డబ్బు సంపాదించుకున్నారు. రోజా మొగుడు తాలూకు సామాజిక వర్గం నగిరే కనుక పెద్దవాళ్ళ తాలూకు సెటిల్మెంట్లన్నీ ఆయన ద్వారా అవుతున్నాయి. ఆయన మట్టి ఒక మాఫియా ఒకటి ఆయన మీద పెద్ద అపవాదం ఉందన్నమాట. మట్టిని రోజుకి కొన్ని లక్షలు, నెలకు కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం దందా చేస్తున్నాడు ఆయన. అది అప్పటికే ఆయన మీద ఏమిటి ఈయన మెత్తగా ఉంటూ ఇంత పని చేస్తున్నాడు అనుకుంటే, నేను సడన్గా నిన్న నాన్ బెయిలబుల్ వారెంట్ ద్వారా సెల్వమణిని అరెస్ట్ చేశారు. సరే, గతంలోకి వెళ్తే ఏమిటంటే 2016లో సెల్వమణి అంటే మామూలుగా ఒక కేసు పెట్టాడు. ఫైనాన్షియర్ చాలా ఇబ్బంది పెట్టారని కేసు పెట్టాడు. ఎవరు? ముకుల్ చంద్ మీద కేసు పెట్టిన తర్వాత ఆ కేసు ఏదో మొత్తానికి విత్డ్రా అయిపోయింది కేసు. దానివల్ల ఆయన కూడా నేను బాధలు పడ్డానని చెప్పేసి సెల్వమణి కేసులు పెడితే, సెల్వమణి పెట్టిన కేసు ద్వారా ముకుల్ చంద్ కూడా చాలా బాధపడ్డాడన్నమాట. దాని తర్వాత ఏం చేశారంటే, ముకుల్ చంద్ చచ్చిపోయినాడు. వాళ్ళ అబ్బాయి గగన్ ప్రోత్ర అనేటువంటి ఆయన కేసు పెట్టాడన్నమాట. అది అంటే డ్యామేజ్ సూట్ అంటారు, అంటే వ్యక్తిగతమైనటువంటి పరువు నష్టం దావా ఆయన వేశాడు. ఈయనకున్నట్టు అప్పుడంటే చాలా చిన్న కేసులు అయినప్పుడు కూడా ఏమవుతావు అని భయం వాళ్ళకి. ఇప్పుడు అలా కాదు కదా, అంతా కలిసి 10 లక్షలు ఎంత ఉంటుంది అనుకోండి. 10 లక్షలు, 1 కోటి రూపాయలు ఇప్పుడు ఈరోజు ఎవడు మన ఏం పేరు సెల్వమణి పెద్ద ప్రాపర్టీ కాదు కదా, అందువల్ల వదిలేశాడన్నమాట. నువ్వు రావయ్యా కోర్టుకు వచ్చి నీ తాలూకు వాదన ఏదో వినిపించమని చెప్పారు. ఆ వినిపించమని చెప్పినప్పుడు కూడా వాదన వినిపించలేదు. అప్పుడు కోర్టు వారికి ఆగ్రహం వచ్చి, నువ్వు నువ్వు అసలు దీన్ని నెగ్లెక్ట్ చేయటం లేదంటే సంథింగ్ లైట్ అని ఏదో తప్పు నీ మీద ఉంది కాబట్టి నువ్వు రాలేకపోతున్నావు అని చెప్పేసి మళ్ళీ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ మంత్ 27th ఎప్పుడో నువ్వు 1 నెల రోజులు టైం ఇచ్చారన్నమాట. వచ్చి నీ తాలూకు ఏమైనా ఉన్నట్టయితే మాటలు, సాక్ష్యం, రుజువులు అన్నీ నువ్వు సబ్మిట్ చేసుకోవచ్చు అని కోర్టు అంటే ధ్రువపరిచేదన్నమాట. అది ఆయన కోర్టుకి హాజరవ్వని మూలాన అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారా సార్? అంతే కదా. ఇప్పుడు కేసు ఉంది, హాజరవడం కోసం మామూలు 1 కాదు 2, 3 నోటీసులు పంపిస్తారు. నోటీసులు పంపించడమే కాకుండా దాన్ని సైన్ చేసి తీసుకురమ్మంటారు. అర్థమైందా? సైన్ చేస్తే మీకు ఉన్న యథార్థం తెలుసు కదా. ఎక్నాలెడ్జ్మెంట్స్ పెడతారన్నమాట గవర్నమెంట్ తాలూకు లెటర్స్కి. ఆ ఎక్నాలెడ్జ్మెంట్లో సంతకం పెట్టిన తర్వాత నోటీసులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదో తెలుస్తుంది కదా. అంత తెలియకంటే ఎవరు ఉండరండి. నోటీసులు అందరికల్లా గవర్నమెంట్ నుంచి లాయర్ నోటీస్ పంపించారంటే అంత నెగ్లెక్ట్గా ఉండడు. అంటే వీళ్ళు ఏం చేస్తారులే, మనకి పెద్ద ఇట్లాంటి ఎన్నో వస్తుంటే పోతుంటాయి అనేటువంటి తేలిక భావం చేత వాళ్ళని అంటే పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ వారెంట్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు కోర్టుకి వెళ్తారు, కోర్టుకి వెళ్ళి లాయర్ని పట్టుకుంటారు.
అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏదో తగిన కారణాలు చెప్పుకొని కోర్టు వారిని ఆశ్రయిస్తారు. ఈ లబ్బో దిగోమంటూ రోజా ఎవరినో పట్టుకుంటుందన్నమాట. అయితే ఇప్పుడు తమిళనాడులో ఆవిడకి సామరస్య పోకడ లేదు. అందరూ తరిమి కొట్టే పరిస్థితి ఉంది. ముఖ్యంగా తమిళనాడులో సూపర్ స్టార్గా ఉన్నటువంటి రజనీకాంత్ని వీడేమి స్టారు, వీడికి సభ్యత సంస్కారాలు లేని స్టార్ అన్న మాటలు ఇంకా మర్చిపోలేదు. కనుక డెఫినెట్గా వాళ్ళు కొంచెం కష్టాల్లో పడతారు అని ప్రజలు అనుకుంటున్నారు. డెఫినెట్గా బాగున్నంతసేపు బాగుంటుందండి. ఏదైనా టైం తిరగబడిందంటే మనం చెప్పలేం. పెద్దోళ్ళు మహానటి సావిత్రి కంటే ఇవి గొప్పదా? అందువల్ల తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అధికారంలో ఉంది కదా సార్ రోజా గారు, సో కేసుని దారి మళ్లింపు అలా ఏమైనా చేయగలరు? అదే దానికోసమే ప్రయత్నం చేస్తుందండి. అంటే తమిళనాడులో ఆవిడకి సరైన స్పందన లేదంటున్నాను. ఎందుకంటే రజనీకాంత్ని తిట్టడం ద్వారా తమిళనాడులో ఆవిడకి పాజిటివ్ యాటిట్యూడ్ లేదు, పాజిటివ్గా స్పందన లేదు. ఎలాంటి దానికి జరగవలసిందే అంటారన్నమాట. వచ్చి డబ్బులు ఉంటాయి కదా, డబ్బులు ఉన్న వాళ్ళు ఏదైనా కేసుని మాఫీ చేయవచ్చు. తప్పంతా అయిందే అని చెప్పేసి నిరూపించి నా వల్ల తప్పు లేదండి, అప్పుడు కూడా అయిందే తప్పు ఏదో పెట్టి మొత్తానికి నన్ను కేవలం వాంటెడ్గా పగబట్టి మరి నా మీద ప్రతీకారం తీసుకుంటారని ఏదో సృష్టిస్తారు. ఇప్పుడు అంతే కదా చేస్తారు, పగబట్టి చేస్తున్నారండి. మేము దాన్ని అసలు కేసు అనుకోవటం లేదు, వారు మమ్మల్ని మేము బాగుపడడం చూడలేక ఈ విధంగా పగబట్టాడని చెప్పుకుంటారు వీళ్ళు. పరువు నష్ట డాబా అంటే ఇప్పుడు వీళ్ళు పైసలు కట్టాల్సి ఉంటుందా సార్? పరువు నష్టం దావా అంటే సెల్వమణి వాళ్ళు పైసలు కట్టాల్సి ఉంటుందా? లేదంటే ఇప్పుడు ఎవరు పరువు నష్టం దావాకి పైసలు కట్టండి. ఎందుకంటే పరువు నష్టం దావా అన్నది వాళ్ళ పరువు ఎంత ఉందో దాన్ని బట్టి అంచనా వేసి ఒక 5 లక్షలు ఎంతో కడతారన్నమాట. వీళ్ళు అలా కాకుండా 2 కోట్లు 3 కోట్లు పెడతారు. చూడండి, ఇప్పుడు పరువు నష్టం దావాల్లో తక్కువ పెట్టరు. వాళ్ళు తక్కువ పెడితే వస్తుంది, కానీ ఇన్ని కోట్లు 10 కోట్లు నాకు ఇవ్వాలంటే ఎవడిస్తాడు నీకు? అదేదో ఆ లాయర్కే ఒక 5 లక్షలు ఫీజు ఇచ్చినట్టయితే అది సబ్జెక్ట్ చేసేస్తాడనమాట. సో పరువు నష్టం అవన్నీ ఒక ప్రాపర్ పద్ధతిలో కోర్టు కేసులన్నీ చాలా చిన్న చిన్న విషయాలతో గెలిచేస్తారన్నమాట. అది ఇన్ని రోజులకి సెల్వమణి గారి మీద ఇది ఒక కేసు బయటకు వచ్చింది, ఇంకా తెలియకుండా చాలా కేసులు ఉంటాయి అంటారా? ఇప్పుడు చాలా మొన్న కేసులు బయటపడుతున్నాయి. మట్టి తవ్వకాల్లో పెద్ద మాఫియా అట అక్కడ. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ నగిరి చుట్టుపక్కల ఉన్నాయి అన్నీ కూడా మట్టి తవ్వేసుకుంటున్నారు. ఏముంది, ఇప్పుడు ఇసుక లేదు, ఇసుక ఎక్కడా లేదు. ఇసుకాసురుడు మన జగన్మోహన్ రెడ్డి. ఇంకను మరి మట్టిని ఎక్కడ పడితే ఎక్కడ తరలించడం, వేల కోట్లు సంపాదించడం ఈయన వంతు అయింది. తక్కువ సంపాదించలేదండి. ఒక 5 బిల్డింగులు తర్వాత ప్రాపర్టీ ఇదంతా సంపాదించుకుందన్నమాట. ఈ రోజుని సంపాదించే వాళ్ళలో ఎవరు కొడాయి నాని తర్వాత ఈ అమ్మాయి బాగా సంపాదించింది రోజా. అది పార్టీలో వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఎవరు సంపాదించారు? పెద్దవాళ్ళు దాటిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.